కనపడుతున్నారుగా అది మనం ఎక్కడ ఉన్నాము ప్రస్తుతం జోలపాలెం బస్సు జోలపాలెంలో ప్రయాణం చేస్తుంది ఇంతగా ధన్యవాదాలు ఉన్నట్టే జోలపాలెం చూపిస్తున్నాం అవదాలంక జోలపాలెం రెండు చూపిస్తున్నాం ప్రస్తుతం జోలపాలెం బస్సు బయలుదేరింది రాబోయేది ఇక పెదలంక బస్సు అది మధ్యలో కూడా ఉంది ఉన్నదన్నట్టు చెబుతూ ఉంటాం వాళ్ళు అక్కడ నిల్వ ఉన్నారు కాబట్టి అక్కడ కనపడుతూ ఉంటారు కనపడ్డారుగా అది ఆమదాలంకలో ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు టైం ఎంత అయిందో చెబుతాం టైం 5:25 నిమిషాలు ఆమదాలంకలో దీనివల్ల ఉపయోగం ఏంటంటే అమెరికాలో ఉన్నవాళ్ళు సంవత్సరాల తరపున రారు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ టైం ఉండలేరు ఇక్కడ మనుషుల్ని మనం చూపించడానికి ఒక అవకాశం కనపడుద్ది వాళ్ళకి డైరెక్ట్ కనపడుద్ది తర్వాత మనం పెట్టిన వీడియోలో నిదానంగా ఎత్తుకొని చూసుకుంటారు ఆయన ఎవరో పేరేందో చూపించాం అది చూడాలి అక్కడికి జోలపాలెంలో అది ఆటం అయిందంటే అరగంట అయిపోద్ది మన బస్సు ఆటోలో ఏమైనా వచ్చినా దారి ఇట్లా దారి లేదు లైట్ వేయటానికి చెబుదాం మధ్యగూడెంలో నడక మధ్యగూడెంలో నడక ఇదేగా కనిపించేది మధ్యగూడెం ఆడ అడ్డం వచ్చింది ఇంకో ట్రాక్టర్ మీ పేరేంది పేరు వెంకటేశ్వర మీ పేరు ధన్యవాదాలు ఏం లేదు ఉన్నట్టే పెదలంక సొంతూరు అంతేగా పెదలంకేనా పెసర్లంక రెండు కలిసే ఉన్నాయి ఇక అది చూపిస్తే అంతా గుర్తుగా ఉంటారు ఎక్కటం హుషారుగా ఎక్కుతాం మధ్యగూడెంలో నడక బస్సు అంతేగా రాలే అంతేనా మధ్యగూడెం అంతేగా మధ్యగూడెంలో ప్రయాణం బస్సు ఉండదన్నట్టే చింతపోటీనా 10 రూపాయలు ఆయన పేరు అడుగుదాం మీ పేరు చెప్పండి అందరికీ పేరు ఎందుకంటే అట్ట వైర్ లూజ్ అయింది అబ్బాయికి అది ఇక ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఉన్నట్టే ఎందుకు అనకూడదు చెప్పాలి హుషారుగా ఉంటుంది పని వెంకటేశ్వరరావు గారు అది ఇంటి పేరు నిమ్మగట్ట వెంకటేశ్వరరావు గారు అది ధన్యవాదాలు ఆ మాట నిలబడుద్ది దాంట్లో ఆయనతో పలికిచ్చాం కదా పలికిచ్చాం ఎక్కడ అంతే 9:30 ఉండండిలే 9:40కి 9:40కి ఉండండి మనమే ముందు ఉండాలి వచ్చినా లేట్ వచ్చినా ఎట్టొచ్చినా మన టయానికి మనం ఉండాలి అది ఏదైనా మన టైంలో మనం ఉండాలి టైం ప్రకారమే బస్సు కనపడుతుందిగా ఓకే
కొంచెం లేట్ అవుతుంది. జనం తక్కువ ఉన్నప్పుడు పరిగెత్తుంది, జనం ఉన్నప్పుడు దాని టైం ప్రకారం వస్తుంది. ఇక స్కూల్ పిల్లలు చూపిద్దాం. స్కూల్ పిల్లలు ఎక్కుతారు వాళ్ళ కోసమే బస్సు. పొద్దున పూట సాయంత్రం పూట ఈ బస్సు స్కూల్ పిల్లల కోసమే. ప్రస్తుతం ఈ బస్సు జోలపాలెం బస్సు పెదలంకలో నడుస్తుంది. పెదలంక. ధన్యవాదాలు పెదలంకే. అది ఉన్నట్టే. గట్ట కేకలే. స్కూల్ వస్తే మన ప్రయాణం తెలిసిపోద్ది అందరికి ఏ బస్సులో ఉండాలనేది. స్కూల్ పిల్లల ద్వారా తెలిసిపోద్ది. వీళ్ళని జాగ్రత్తగా దించుకుంటూ వెళ్ళాలి. ఎక్కించుకొని జాగ్రత్తగా దించుకుంటూ వెళ్ళాలి. ఒక లైన్గా ఎక్కండి. ఓర్పు ఉండాలి. 23వ తారీఖు 1వ నెల 2025. ప్రస్తుతం జోలపాలెం బస్సులో పెదలంక దగ్గర స్వాతి కాన్వెంట్ విద్యార్థులు ఎక్కుతున్నారు. వారికి ధన్యవాదాలు. వారికి అందరికీ ధన్యవాదాలు. అయిపోయినట్టనా? ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. గుండు చేయించాను, చూపిద్దాం అందరికీ. సంక్రాంతికి గుండు బాగుంటుందని గుండు చేయించాలి. సంక్రాంతికి గుండు బాగుంటుంది. అర్థమైందా? సంక్రాంతి అప్పుడు గుండు బాగుంటుంది. చలికాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇక ధన్యవాదాలతో మూలాపన. కూర్చో. వస్తా కూర్చో. పెసర్లంక మీదే. ఆయన ఉన్నాడా? మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడా? ఈ ఊళ్ళోనే ఉంటాడు. ఆయన గుర్తు చేసుకున్నాం. వెంకట సుబ్బయ్య గారు. అది ఇంటికాడే ఉంటారా? అట్టగే. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకు. అది ఉన్నట్టే. ఎక్కడికైనా టికెట్ చింతపాటు 10 రూపాయలు కనపడిందిగా. చింతపాటు అది 10 ఇచ్చేసాయి. సరిపోయింది. 10 కనపడుతుందిగా. అది ఒకసారి కొంటారని చూపిస్తూ ఉంటా. ఆడే ఉంటారు దీంట్లో. అది ఇదిగో. ఏ ఊరు ఇవ్వాలి టికెట్? అట్టగా. కూర్చో. కొల్లూరు ఇవ్వాలంట టికెట్. అంతేగా. ఓకే. పాసులు చూపెట్టండి. అందరూ చూపిద్దాం. పాసులు చూపెట్టండి. డౌట్ లేకుండా పాసులు చూపెట్టండి మీడియాలో. అది ఇంతమంది పాసులు తీసుకున్నారండి. పాసు అది పాసు చూపిస్తే హుషారుగా ఉంటుంది. నువ్వు చూపించావా? జాగ్రత్తగా. అట్టగా. ఓకే. ఎవరు చూపిన వాళ్ళు ఎవరు? ఇక కూర్చోండి. ధన్యవాదాలు. బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు. అట్టగే. ఇంకెవరా బాయ్ పాస్ చూపించాల్సిన వాళ్ళు? చూపించావా? స్కూల్ ఇదే. అది ఖాళీ చేస్తారులే. ధన్యవాదాలు చూద్దాం అందరికి. ఓకే. చూపించాము అందరినీ.
ఏ ఊరు ఇద్దాం? కొల్లూరు ఒకటొకటగా పోసెక్కినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలేగా. ఇచ్చేద్దాం. మమ్మల్ని ఆపేసి ఇదిగో పట్టుకో, ఇలా తీసుకో. ఒక్క నిమిషం ఇలా చూపించేసి జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. రోడ్డు మీద లాక్కొచ్చారు పిల్లడిని. అది అడుగు పిల్లడు, జాగ్రత్త. బాయ్, రావాలి హుషారుగా. ఎవరినా అడుగులు పొడుగా, అడుగులు పొడి. నీకు ఒకటేనా? ఎవరు లేరా టికెట్ వాళ్ళు? మా బాసులు పెట్టండి ఒకసారిగా. చేద్దాం అట్లాగే. నీ 10 నీకు ఇచ్చేసేద్దాం. 10 ఆపుదాం. పాల కేంద్రం ఎంత పాటు ఇదిగో. నీకు తినాలేనా? కొడదాం. పాల కేంద్రం ఎంతమూడు పాల కేంద్రం తినాలేనా? ధన్యవాదాలు మళ్ళా పోసి ఎక్కినందుకు. రా పాల కేంద్రం హుషారుగా. ఆయన కూడా చూస్తాడండి. ఒక్క నిమిషం దింపేద్దాం. చూస్తున్నాడు. 5 రైటేగా. అది కొట్టుకోమ్మ. చూసుకో 45 వచ్చిందా లేదు? వచ్చిందా? అది ధన్యవాదాలు అందరికీ. గుంటూరు కూడా చేరుకుంటున్నాం. తినాలేక తినాలి. ఓకే, ధన్యవాదాలు. అది గుంటూరు కూడా కనపడేది. ఇదిగోండి 5. గుంటూరు కూడా కనపడుతుంది. ఇప్పుడు చింతపూట్లోనే ఉన్నాం. రాబోయేది గుంటూరు కూడా. ఎక్కడ ఉన్నాడు అబ్బాయి? దారి కాశారా? ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. అది ఓకే. ఏందబ్బా తేడాలో? ఏ ఊళ్ళో ఉన్నా బస్సు? ఎప్పుడు ఏడుందో చెప్పు. బస్సు ఉందని చెప్పు. లెక్క దేశం మొత్తం వెళ్ళిపోతావు మాటలో. అది మాటనై కొనుక్కుంటారు, తెలుసుకో. అది కొనుక్కుంటారు మాటనై, తెలుసా? మాట కొనుక్కుంటారని తెలిపోతేట ఎక్కువ హుషారుగా. ఏ ఊళ్ళో ఎక్కుతున్నాడు మనకి చెప్పండి.